సదాశివపేట మండలం కంబాలపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఇందూరి భారతమ్మ బాబు, వార్డ్ మెంబర్ అభ్యర్థులతో, స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి ఇందూరి భారతమ్మ బాబు మాట్లాడుతూ తనకు గ్రామ ప్రజలు ఒకసారి అవకాశం కల్పించి గ్రామ సర్పంచ్గా గెలిపిస్తే గ్రామంలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని అన్నారు. అనంతరం సిడిసి చైర్మన్ గడిల రామ్రెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇందూరి భారతమ్మ బాబును గెలిపిస్తే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఈసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డిల సహకారంతో కంబాలపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం, ఉచిత కరెంటు వంటి సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇంటింటికి అభ్యర్థుల ప్రచారంలో భాగంగా ఈ సమావేశానికి, ఈ ప్రచారానికి పాల్గొన్న మా గ్రామ మహిళా సోదరిమణులకు మరియు అందరు సోదర సోదరిమణులకు, డ్వాక్రా మహిళలకు, మా అభ్యర్థి సర్పంచ్ భారతమ్మకు మరియు వార్డు మెంబర్లు 8 మందికి మరియు పత్రికా విలేకరులందరికీ శుభాభివందనాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో భారతమ్మ సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. వారి గెలుపు కొరకు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది కంబాలపల్లి గ్రామంలో. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా ఇందూరి భారతమ్మ, మొదటి వార్డు సభ్యునిగా కుమ్మరి అంజనేయులు, 2వ వార్డు సభ్యురాలుగా కుమ్మరి పార్వతమ్మ, 3వ వార్డు సభ్యునిగా పసల ప్రభు, 4వ వార్డు సభ్యురాలుగా గొల్ల సునీత, 5వ వార్డు సభ్యునిగా వేలూరి ప్రభాకర్ రెడ్డి, 6వ వార్డు సభ్యురాలుగా అఫ్రీన్ బేగం, భర్త మున్నుమియా, 7వ వార్డు సభ్యురాలుగా డప్పు లింగమ్మ, 8వ వార్డు సభ్యునిగా షేక్ బాబర్ను నిలబెట్టి వారికి మద్దతు ప్రకటించడం జరిగింది. వారిని కంబాలపల్లి గ్రామ ఓటర్ మహాశయులందరూ ఆశీర్వదించి అత్యధిక కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాటిచ్చిందో ఆ మాట నిలబెట్టుకోవడం జరిగింది. ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన 2 రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము మరియు 500కే గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, సన్న బియ్యము, ఇంకా ఎన్నో రకాలు డ్వాక్రా మహిళా సోదరిమణులకు పావులా వడ్డీ మరి ప్రతి 6 నెలలకు ఒకసారి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఎక్కడ బకాయి లేదు. నవంబర్ 30 తారీఖు వరకు అందరికీ రావడం జరిగింది. సదాశివపేట మండలంలోనే 1,16,00,000 చిల్లర రావడం జరిగింది. సార్ ప్రతి మహిళా సోదరిమణి వారి మహిళా సంఘాలలో వడ్డీ లేని రుణం మాట ఇచ్చిన ప్రకారం ప్రభుత్వం నెరవేర్చడం జరిగింది. ప్రజానాయకుడు ప్రజాప్రభుత్వంలో మాట ఇచ్చిన దాని ప్రకారము ప్రతి మహిళను కోటీశ్వరాలను చేస్తానని చెప్పడం జరిగింది. దానిలోనే భాగంగా వారికి ఆర్టీసీ బస్సులలో యాజమాన్య హక్కులు, మరి పెట్రోల్ బంకులు, శక్తి క్యాంటీన్లు, రకరకాల వారు ఏ విధంగా అభివృద్ధి చెందామంటే మరి వారికి ప్రభుత్వం చేదోడు వాదోడు అందించడం జరుగుతుంది. అదేవిధంగా అభివృద్ధిలో చాలా వెనుకబడ్డాం కాబట్టి వాటినన్నిటినీ ఒక్కొక్కటి సంక్షేమ పథకాలను, అభివృద్ధిని సమతుల్యంగా మరి గత ప్రభుత్వం చేసిన అప్పులను కట్టుకుంటూ మరి అభివృద్ధిని చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. ఆ అభివృద్ధిని చూసి కాంగ్రెస్ మద్దతుదారులైన సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట మండలంలోని అన్ని గ్రామాల ప్రజలతో మనవి చేయనది, విన్నవించినది ఒకటే: కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన అభ్యర్థులందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. నేను
సర్పంచ్గా ఉన్నప్పుడు ఏదైతే వనంపల్లికి పోయే రోడ్డు నేను ఎంతవరకు చేసినో అంతవరకే ఉన్నది, అది అసంపూర్తిగా ఉన్నది. ఈ భారతమ్మని గెలిపించుకుంటే అది మన వికారాబాద్ రోడ్డుకు ఆ రోడ్డును అటాచ్ చేస్తామని, మరి వాగవతలికి పోవడానికి చాలా ఇబ్బంది ఉంది. మరి పత్రికా సోదరులు మీడియాలో కూడా రావడం జరిగింది. ఆ బ్రిడ్జిని కూడా అతి త్వరలోనే మంజూరు చేయించి ఈ ప్రజాప్రభుత్వంలో ఖచ్చితంగా బ్రిడ్జి ఏర్పాటు చేసి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని మనం చేస్తున్నాము. గ్రామంలో ఇంకా చాలా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ఉన్నాయి. మరి చేన్ల దగ్గరికి పోనీకే పంటలు తీసుకురావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. మరి ఇంటర్నల్ రోడ్స్ కూడా తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వంలో చేయిస్తామని, మిగిలిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇంకా గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా తప్పకుండా అవి నెరవేరుస్తామని కంబాలపల్లి గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా విన్నవిస్తున్నాం. అధికారులు రావడం లేదని చాలామంది బాధతో ఉన్నారు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏదైతే మహిళలకు మాటిచ్చారో ఆ సంక్షేమ పథకాన్ని కానీ పెన్షన్లు కానీ ఏయున్నాయవన్నీ ప్రతి కార్యక్రమం అంచెల వారీగా నెరవేర్చడం జరుగుతుంది. మరి రేషన్ కార్డులు 10 సంవత్సరాల నుండి రాలేవు. ప్రతి అడిగిన ఒక్కరికి ఎవరైతే లేరో, 2 కొడుకులు 3 కొడుకులు ఉన్నారో అలాంటి వారికి అందరికీ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఇంకా మిగిలినవి ఉంటే కూడా అందరికీ మంజూరు ఇవ్వడం జరుగుతుంది.